హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ జర్నలిస్ట్ సాయి. సంకటంలో కమలం పార్టీని లోపల నాశనం చేస్తున్న సైలెంట్ కిల్లర్ ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పతనం అయితే ఎవరికి లాభం? గులాబీ పార్టీ మేలు జరిగేలా చేయటమే ఆ సైలెంట్ కిల్లర్ లక్ష్యమా? అందుకే ఓటమి అంచుల దాకా నెట్టబడేలా వ్యూహాలు రచిస్తున్నారా? తెలంగాణ రాష్ట్రంలో మేమే ప్రత్యామ్నాయం చెప్పుకొని తిరిగిన బీజేపీకి డిపాజిట్ తెచ్చుకోవాలని గడ్డు రోజులు ఆ సైలెంట్ కిల్లర్ వల్లే దాపరించాయా? అధిష్టానం జోక్యం చేసుకోకపోతే పాతాళం అంచుకి బీజేపీ చేరిపోనుందా? భారతదేశంలో అజేయ శక్తిగా ప్రకాశిస్తున్న కమలం పార్టీకి తెలంగాణలో చాలా కష్టమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దేశంలో బీజేపీ గెలుపు పరంపర కొనసాగిస్తుంటే ఇక్కడ మాత్రం ఓటములు వరుసగా ఎందుకు కొనసాగిస్తుంది? ఇది ప్రజా తీర్పు ఫలితమా, లేక తెలంగాణ బీజేపీని లోపల నుంచి బలహీనపరిచే ఒక సైలెంట్ ఆపరేటర్ వ్యూహమా? పార్టీలోని ఒక కీలక నేత బయట కమలం ధరించి లోపల మాత్రం పూర్తిగా భిన్న దిశలో పనిచేస్తున్న గుసగుసలు ఇప్పుడు పెద్ద దుమారం మారాయి. ఒకప్పుడు రాష్ట్రంలో పాలకపక్షానికి ప్రత్యామ్నాయ శక్తిగా దూసుకెళ్లిన బీజేపీ నేడు డిపాజిట్ కూడా రాకపోవటం, ఇది ఓటర్ల తిరస్కారం మాత్రమే కాదు, లోపల ఏదో ఒక పెద్ద ద్రోహం నడుస్తుందనే సంకేతం కేడర్ స్పష్టంగా చెప్తుంది. జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితం, కీలక నేతల మౌనం, గులాబీ పార్టీకి ఉన్న అండర్ హ్యాండ్ అంగీకారాలు, రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కలిపి చూస్తే తెలంగాణలో బీజేపీ ఎదుగుదల నిలిపివేసి పతనానికి నెట్టేసే పథకం నడుస్తుందనే అనుమానం జనాల్లో బలంగా ఉంది. ఇది ఒక జూబ్లీహిల్స్ బైపోల్ ఓటమి కాదు, తెలంగాణ కమల భవిష్యత్తుపై వేలాడుతున్న ఒక పెద్ద క్వశ్చన్. ఇది ఒక నాయకుని మదిలో దాగి ఉన్న మాస్టర్ ప్లాన్ ఈ ఓటమికి కారణమా? ఒక ముఖ్య నేత బీజేపీని రాష్ట్రంలో పూర్తిగా నిర్వీర్యం చేయటమే లక్ష్యంగా చేసుకొని పావులు కదుపుతున్నారన్నది పార్టీలో నేతలు పెద్దగా చర్చించుకుంటున్నారు. నిజానికి ఇది అసలు వ్యూహమా, లేక బీజేపీ బలంగా ఎదిగితే తన ఇంపార్టెన్స్ కోల్పోతుందన్న భయంతోనే బీజేపీ అట్రాక్షన్ తగ్గించే స్క్రిప్ట్ రాస్తున్నారా, లేక గులాబీ పార్టీకి రూట్ క్లియర్ చేయటం ఆ నేత ఉద్దేశమా? ఈ ప్రశ్నలు ఖాళీ అనుమానాలు మాత్రం కావండి, ఇవి రాజకీయ ఘటనల ఆధారంగా పుట్టిన ఆలోచనలు. జూబ్లీహిల్స్ బైపోల్ సమయంలో చాలామంది కీలక నేతలు ఇది మా పనే కాదు అనే అభిప్రాయంతో దూరంగా ఉన్నారు. పార్టీని విస్తరింపజేయాలంటే ప్రతి బై ఎలక్షన్ని, ప్రతి వార్డుని సీరియస్గా తీసుకోవాలి. కానీ ఇక్కడ కీలక నేతలు మౌనం, నిర్లక్ష్యం, దూరం ఇవన్నీ ఓ వ్యూహం కాకపోతే మరేంటి? తెలంగాణలో బీజేపీ ఎందుకు నిలదొక్కుకోలేకపోతుంది? అసలు సమస్య ఏంటి? ఓ రాష్ట్రంలో బలపడాలంటే 3 విషయాలు తప్పనిసరిగా కావాలండి. ఫస్ట్ ఏంటంటే సమిష్టి నేతృత్వం ఉండాలి, గ్రౌండ్ స్థాయిలో కేడర్ గౌరవం ఇవ్వాలి, పక్కా ఒక ప్లానింగ్ ఉండాలి. తెలంగాణ పరిస్థితి అయితే అందుకు పూర్తి వ్యతిరేకం ఉంది. ఒక లీడర్షిప్ తెలంగాణలో ఎందుకు లేదు? తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి బలమైన నాయకులు కొరత లేదు. వీరిలో కొంతమంది చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు, కానీ ఎవరికి వారే అన్నట్టు తమ దారి తమ చూసుకుంటున్నారు. ఎవరి మీద కోపం, ఎవరి మీద అసూయ, ఎవరి మీద భయం ఉన్నాయో ఎవరికి తెలియదు. ఇది పార్టీని లోపల చీల్చేస్తుంది. ఎవరికి వారు నేనే నాయకుడు అనే భావనలో ఉండగా పార్టీకి దారి చూపేవారు లేకపోవటం నాయకత్వ లోపం ఏర్పడింది. గ్రౌండ్ రియాలిటీ పట్ల నేతలకి కనీసం ఒక ఐడియా కూడా లేదు వీళ్ళకి. ఇక నేతలకు ఎన్నికల సమయంలో పెద్ద పెద్ద మాటలు చెప్పడం ఒక్కటే పని, కానీ అసలు గ్రౌండ్లో ఏం జరుగుతుంది అన్న విషయాలపై వీళ్ళకి క్లారిటీ లేదు, తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు వీళ్ళకి. కేడర్ సమస్యలు అయితే దేకేవాళ్ళేడు ఎవడు? బూత్ స్థాయిలో పనిచేసే కార్యకర్తల సమస్యలు చెప్పుకుందామన్నా వినేతున్నాడు ఎవడన్నా? కార్యకర్తలకు ఒక అజెండా ఇవ్వడు, సమన్వయమైన ప్రశ్నే లేదు. పార్టీలో కేవలం మీడియా రాజకీయాలు మాత్రమే ఉంటాయి. గ్రౌండ్ స్థాయిలో పని మాత్రం దాదాపు 0. నాయకుల మధ్య ఇగోలు వీళ్ళకి పార్టీల కంటే ఇంపార్టెన్సా? పార్టీ కన్నా వ్యక్తిగతంగా ఎదగడమే ఇక్కడ నేతలకు ముఖ్యమైపోయింది. ఎవడు పెద్ద నాయకుడు అన్న పోటీ, ఎవడు సీఎం ఫేస్ కావాలన్న పందెం, ఎవరితో ఫోటోలు ఎక్కువ వస్తాయన్న హోరు, ఇవన్నీ కలిపి పార్టీని పని కాకుండా చేశాయి. బీజేపీ తెలంగాణలో బలంగా ఎదిగితే తమ స్థానాలు, తమ రాజకీయ భవిష్యత్తు ఇబ్బందిలో పడుతుందనే భావన కొందరు నేతల్లో కీలకంగా ఉన్నట్టు ఎవరో కాదండి, ఆ పార్టీ కేడరే చెప్తుంది. ఇప్పుడు ఇదంతా కాదు, ఇంతసేపటి నుంచి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇదంతా కాదు. రాష్ట్రంలో ఉన్న బలంగా పార్టీ బలపడాలంటే ఏం చేయాలి? ముందుగా పార్టీ నేతలు తమ వ్యక్తిగత అహంకారాలు, ఇగోలు ఇవన్నీ పక్కకి పెట్టేసి ఒక టీమ్గా పనిచేయాలి. ఇప్పుడు అలా 10 మంది 10 వైపులో లాగేస్తే
పార్టీ ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. సింగిల్ లైన్ కమాండ్ లేకుండా ఏ యుద్ధం గెలవదు. గ్రౌండ్లో పడిపోయిన కేడర్ను వెంటనే తిరిగి యాక్టివేట్ చేయాలి. ఎందుకంటే బీజేపీ అసలు బలం నాయకులు కాదు, కేడర్. వారి సమస్యలు, అవసరాలు, వాళ్ళ అసంతృప్తులు, వాళ్ళకే కొత్త అజెండా, కొత్త దిశ ఇవ్వాలి. మీడియా షోలకు అలవాటు పడిన చాలామంది పెద్దలు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలి. ఇంటర్వ్యూలతో, ప్రెస్ మీట్లతో ఎన్నికలు గెలవలేరండి. ఇంటింటికి వెళ్ళి ఓటర్ చేతి మీద చేయబెట్టి మాట్లాడాలి. ఈ బీఆర్ఎస్ ఆకర్షణకు దగ్గరగా కనిపించే సైలెంట్ అండర్స్టాండింగ్ను వెంటనే కట్ చేయాలి. పార్టీ లోపల గులాబీ స్నేహాన్ని పెంచుతున్నారన్న అనుమానాలు వచ్చే నేతలను గట్టిగా శిక్షించాలి. రాబోయే అంటే 2028 నాటికి ఇప్పటి నుంచే కొత్త ప్లాన్ వేసుకోవాలి. వచ్చే బై ఎలక్షన్ అయినా, లోకల్ ఎలక్షన్ అయినా ప్రతి పోరాటాన్ని యుద్ధ స్థాయిలో తీసుకుంటేనే బీజేపీ తెలంగాణ రాజకీయాలు మనం నిలవగలదు. లేదు, పార్టీ ఏమైపోయినా నాకు అనవసరం, నేను బాగున్నాను, నాకు మంత్రి పదవి వస్తుందో, సెంట్రల్ మినిస్టర్ వస్తుందో, నా పరపతి బాగుంది అనుకుంటూ కూర్చుంటే మాత్రం ఆ కీలక నేత ఉన్నంత వరకు తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఏదో ఒక పార్టీకి తోక పార్టీగా మిగిలిపోవటం మించి ఏమలేదండి.